ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ నెల 28న జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చెప్పడం ఆసక్తి రేపుతోంది. ఈ నెల 28న రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలిపింది. 28న నిర్వహించే సమావేశంలో రెండో దశ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నట్టు జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు శ్రీనివాసరావు, పరిశెట్టి దామోదరరావు వెల్లడించారు. ఆర్టీసీలో ప్రైవేట్ విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడానికి, ఉద్యోగుల న్యాయమైన హక్కుల్ని సాధించుకోవడానికి పోరాటం కొనసాగుతుంది. ఆర్టీసీ డిపోలు, సంస్థకు చెందిన విలువైన ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా 28న కీలక నిర్ణయాలుంటాయన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. 15 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఇప్పటికే ఆందోళనలకు దిగింది. 2 రోజుల పాటు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ లేదంటూనే ఆర్టీసీని ఏపీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని ఆరోపించారు.